శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 8 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి బాలాజీరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ జట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ప్రత్యేకించి అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు లభించబోతుందండి. ఈ రాశికి మీలోని రాశుల కంటే కూడా ఎంతో విభిన్నమైంది, అత్యంత లోతైంది, రహస్యమైంది. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కానటువంటి పని అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క శక్తికి, అలాగే వీరి కష్టానికి కూడా ఎప్పుడూ ప్రతిఫలం రావటం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారండి. సరైనటువంటి మార్గంలో నడుచుకునేటప్పుడు కూడా వీరికే ఎందుకు ఇన్ని కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పి పదే పదే కూడా బాధపడుతూ ఉంటారు. వివాదాలకు, గొడవలకు 100 అడుగుల దూరంలోనే వీళ్ళు ఉంటారని చెప్పుకోవచ్చు. ఎవరైనా వీరిని మోసం చేస్తే, కించపరిస్తే, లేదంటే వీరి ఆత్మాభిమానం దెబ్బతీస్తే అస్సలు సహించరు. వీరి స్పందన కూడా చాలా తీవ్రంగా, ఊహించని విధంగా ఒక ప్రళయంలా ఉంటుందని చెప్పచ్చు. వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో కూడా ఒక తేలినటువంటి తేజస్సు, వర్ణించినటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుందండి. ఇక మీ కళ్ళైతే చాలా శక్తివంతమైనవి, ఎదుటివారి మనసును కదిలించేంతగా క్షుణ్ణంగా, లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతారు. మీ వ్యక్తిత్వానికి కూడా దాసోహం అవుతారని చెప్పుకోవాలి. ఇక మీపై అపారమైన దమనగ్రహం నిండుగా ఉంటుందండి. మీ అంత కష్టాలు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరు ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే వస్తుంది. ప్రతి అడుగులోనూ మిమ్మల్ని పరీక్షిస్తూనే వస్తుంది. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురుపడుతున్నాయని చెప్పి మీరు నమ్మాలి. ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే కష్టాలు, సమస్యలు రావడం కూడా మనకు మంచిదేనండి. మీ జీవితము ఒక పోరాటంతో మొదలవుతుంది. కొంతమంది పాపం ఈ రాశివారి తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కూడా పూర్తి స్థాయిలో నోచుకోలేని వారు చాలామంది ఉన్నారు. మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక వెళ్తి మిమ్మల్ని నిరంతరం కూడా వెంటాడుతూనే వస్తుంది. అలాగే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో బాధపడుతూనే ఉంటున్నాయండి. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనసు వెనలా కరిగిపోతుందని చెప్పొచ్చు. అయితే ఆ ప్రేమ కోసం, ఒక ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉంది. ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయినా కూడా మీరు మంచివారు, ఎంత సున్నితమైన మనసు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే మీతో కఠినంగా ఉంటుంది. మీరు ఎవరినైతే నా వాళ్ళని ప్రాణం పెట్టి గుడ్డిలో పెట్టుకున్నారో సరిగ్గా వారి చేతిలో మీరు గత కొంతకాలం నుండి మోసపోతూ వస్తున్నారు. అవమానాలు కూడా గురయ్యారు. మీరు జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనుషులను నిర్మించినటువంటి గుణపాఠాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎన్నోసార్లు మీరు కింద పడి దారుణమైనటువంటి దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవచ్చండి. మీరు పడినటువంటి కష్టాలు, అనిపించిన నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా తెలుస్తున్నాయి. అసలు ముఖ చిత్రాన్ని మీకు చూపించమని చెప్పుకోవచ్చు. కానీ అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎటువారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. మీతో ఏదైనా కానీ, అంటే ఒక స్నేహం చేసిన ప్రేమైనా కానీ ఏదైనా చాలా లోతుగా ఉంటుందండి. మీరు అర్థం చేసుకోవడము, అలాగే ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలించడము, ఆ సమస్య లోతులోకి వెళ్ళడము, ఇటువంటివన్నీ కూడా మీకే సాటని చెప్పుకోవచ్చు. మీ ఓపికకు, మీ సహనానికి, మీ మంచితనానికి, మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలా కూడా పరీక్షించి ఆ పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారని, కాబట్టి రాబోతున్న రోజుల్లో జీవితం మీకు ఒక సరైనటువంటి సువర్ణమైనటువంటి భవిష్యత్తు మీరు పునాది వేసినట్లుగా అయ్యారు. మంచి రోజులు రాసి స్టార్ట్ అయ్యని చెప్పుకోవచ్చండి. అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ రేపటి రోజున, ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి యోగం కూడా పట్టబోతుంది. ఇక రేపటి రోజున మీకు చాలా వరకు కూడా మీరు చేసే పూజలు కానీ, దానాలు కానీ మరింత పుణ్యాన్ని అయితే మీకు తెచ్చిపెడతాయని చెప్పచ్చు.
చంద్రగ్రహణం తర్వాత మీకు అన్ని రకాల కూడా గ్రహణ దోషాలను మీరు బయటపడడానికి చాలా ఉపయోగపడతాయండి. ఇక మీకు రేపటి రోజున ముఖ్యంగా దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి. ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ కూడా గౌరవిస్తారు. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా మరింత ఎక్కువగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రాబడి రావడం చూస్తారు. అలాగే లాభాలు కూడా మీకు అన్ని రకాలుగా కూడా వ్యాపార విస్తరణకు గొప్ప అనుకూలమైన సమయం కూడా ముందు రోజుల్లో రాబోతుంది. అలాగే మీకు అనుకూలమైన రోజులు మరెన్నో దూరంలో కూడా లేవండి. కేవలము అతి చేరువలోనే మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీరు ఏదైనా కానీ పనులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం రేపటి రోజున ప్రారంభించకపోవడమే మంచిది. అలాగే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి కూడా రేపటి రోజున సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఏమైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, కొత్తగా ఏమైనా వ్యాపారం చేయాలనుకున్నా కూడా రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది అని తెలుసుకోండి. ఇక మీరు స్టార్ట్ చేయాలని అనుకుంటే మాత్రం రేపటి రోజు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మామూలుగా ప్రతిరోజు చేసినటువంటి పనుల్లో అయితే చాలా సాఫీగా ప్రశాంతంగా అయితే సాగిపోతుంది రేపటి రోజున. ఇక రేపటి రోజున మీరు కొన్ని ముఖ్యమైన శుభవార్తలు కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా వినడం కానీ, లేదంటే కొంతమంది వ్యక్తులు ఏదైనా కానీ మీకు సలహాలు అంటే మీరు చేసినటువంటి పనిలో మీకు ఒక మంచి సరైనటువంటి సలహా ఇవ్వటం కానీ, ఆ సలహాలో మీరు చేసినటువంటి పనిలో మీకు ఒక మంచి లాభం రావడం కానీ ఇటువంటివి కూడా చూస్తారు. అలాగే మీ చుట్టూనే ఉంటూ కొన్ని రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ అంటే మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముంచాలని చెప్పి ప్రయత్నాలు చేసినటువంటి ఒక నమ్మక ద్రోహిని కూడా మీరు తెలుసుకుంటారు. అలాగే రేపటి రోజున కొన్ని విషయాల్లో నా నిర్ణయం సరైందా కాదా అని చెప్పి ఆలోచనకు గురై కొంచెం మానసిక ఒత్తిడికి కూడా గురవుతారండి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో సంప్రదించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలు కూడా శుభదాయకంగా ఉంటుంది. అలాగే ఏ పనికి మీరు సరిపోతారనేది కూడా మీకు చక్కగా నిర్ణయించడం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి. మీకు అన్ని రకాల కూడా మీకు రిలేషన్ పరంలో జ్ఞాపశక్తి, గణితంలో ఆర్థిక విషయాల్లో మంచి పట్టుదల అనేది ఉంటుంది. అలాగే మంచి జ్ఞాపశక్తిని కూడా కలిగి ఉంటారు. క్రమబద్ధమైనటువంటి జీవనశైలిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. వాస్తవాదులు అలాగే కష్టపడిన స్వభావం కలిగిన వారు చాలా కష్టపడతారండి. వాస్తవాలను ఇష్టపడతారు. అలాగే వీరి యొక్క అభిప్రాయాలను అలా ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోవడం కూడా పెద్దగా వీరికి ఇష్టం ఉండదండి. ఇక వీరికి ఈ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. రచయితలుగా, లేఖలుగా, అలాగే జర్నలిస్టులుగా వీరు బాగా రాణిస్తారు. అలాగే వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. వేగంగా విషయాలు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. దానికి తగిన విధంగా రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో అయితే గడవబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు సహాయం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. పైగా రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా మీరు చేసినటువంటి దానానికి మరింత ఎక్కువ రెట్టింపైన పుణ్య ఫలితం అయితే మీరు పొందవచ్చు. కాబట్టి దగ్గరలో ఎవరైనా దేవాలయంకి వెళ్ళి దేవాలయం దగ్గర ఎవరైనా పేదవాళ్ళు అడుక్కునే వాళ్ళని మీకు తోచిన విధంగా సహాయాన్ని అయితే మీరు అందించండి. రేపటి రోజున మీరు చేసినటువంటి ఈ యొక్క దానం మరింత ఎక్కువగా రెట్టింపైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇతరులకు సహాయం చేసినటువంటి గుణం మీకు మొదట నుండే ఉంది కాబట్టి మీ యొక్క సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా మీరు ఇష్టపడరు. అలాగే గొడవలకు దూరంగా ఉంటారు. అలాగే రేపటి రోజున మీరు మీ యొక్క పనిని తప్పకుండా చేయండి. ఎందుకంటే కొత్తగా పరిచయం అంటే కొంతమంది వ్యక్తులు రేపటి రోజున ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తులు కానీ ఎవరో ఒకళ్ళు పరిచయం అయినప్పుడు మీకు పర్సనల్గా సంబంధించిన విషయాలను షేర్ చేసుకోకండి. మీకు పైగా ఎక్కువగా ఇష్టం ఉండదు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఏదైనా సందర్భానుసారం వచ్చినప్పుడు మీకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోకపోవడమే మంచిది. అలాగే గొడవలకు కూడా రేపటి రోజున దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రశాంతమైనటువంటి మీ ఆలోచన ధోరణ ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటారు. మీ మనసులో ఉన్నటువంటి భావాలను అంత సులభంగా ఎవరితో కూడా పెద్దగా పంచుకోరు. అన్ని పనులను ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ వెళ్తారండి. అలాగే నిత్య విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారనమాట. మీ నైపుణ్యాలు మెరుగుపరచడానికి మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. ఇక వీరికి రేపటి రోజున తెలుపు, పసుపు, ఆకుపచ్చ, బూడిద, నీలం, ఎరుపు రంగు తప్పకుండా మీరైతే రేపటి రోజున మీకు కలిసి వచ్చినటువంటి రంగులు కాబట్టి వీటిలో ఏదో ఒక రంగును మీరైతే వస్త్రాల రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా అదృష్టపు రంగులుగా భావించండి. అలాగే రేపు అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 5, 6. ఇక రేపు రోజున మీరు చాలా ముఖ్యమైన రోజు కాబట్టి మీరు ఎప్పటి నుండి ఎదురుచూసినటువంటి పనులు కూడా ముందుకు సాగుతాయి. అయితే కొన్ని అనుకున్నటువంటి మార్పులు కూడా జరగవచ్చండి. కాబట్టి వాటికి సిద్ధంగా మీరు ఉండాలి.
కుటుంబంతో అయితే సంతోషకరమైన వాతావరణం మొత్తం మీద ఉంటుంది. మీరు కొత్త ప్రదేశాలు వెళ్ళటం కానీ, లేదంటే ఏదైనా అంటే దూర ప్రాంతం వెళ్ళడం లాంటివి ఉంటే రేపటి రోజున వాయిదా వేసుకోండి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి తపన మీకు మరింత ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వ్యక్తిగత ఎదుగుదలకు ఇది బాగా అంటే విషయాన్ని సాధించే విధంగా ఉంటుందన్నమాట. ఇంకా ఉద్యోగంలో అయితే మీ పనితీరుకు గొప్ప ప్రశంసలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క సృజనాత్మకత, కొత్త ఆలోచనలు మీకు మంచి అంటే పేరు తెచ్చేలాగా ఉంటాయన్నమాట. వ్యాపారస్తులకైతే మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ వ్యాపారం విస్తరించడానికి రేపటి రోజునైతే సరైనటువంటి సమయం అండి. ఏదైనా కానీ లాభం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మరింత ఎక్కువగా వ్యాపారాన్ని విస్తరించడానికి మాత్రం రేపటి రోజున ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయం. ఈ విధంగా ఆర్థికంగా మీరైతే పటిష్టంగా ఉన్నప్పుడు కూడా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం రేపటి రోజున మీరు వేసుకోవడం అయితే మంచిదని తెలుసుకోండి. ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బంది నుండి బయటపడతారు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా నియంత్రించుకోవడం కోసం మీకు మంచిదండి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత ఎక్కువగా మెరుగుపడతాయి. వారితో మీ సంబంధాలు మరింత ఎక్కువగా దృఢంగా ఉంటాయి. వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి సహాయం కూడా చేస్తారు. మీ భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. దీనివల్ల మీ యొక్క వైవాహిక జీవితం మరింత ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు మీపై కొంత పగబట్టారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ వ్యక్తులు మీరు కాస్త దూరంగా ఉండాలంటే మీ యొక్క ఆర్థిక స్థితిని అలాగే మీరు సంతోషంగా ఉండడాన్ని చూస్తే అది ఆ స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చండి, ఆ వ్యక్తులు అయితే మీ మీద కన్ను వేస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తుల పట్ల కొంచెం మీరు అప్రమత్తంగా ఉండి వారితో కొంచెం దూరంగా, వివాదాలకు దూరంగా ఉండటం, అలాగే వారిని దూరం చేయటము మీకు అన్ని విధాలుగా కూడా మంచిదని తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగండి. మీ మనసులో ఉన్నటువంటి భావాలను అందరితో కూడా పంచుకోకుండా ఉండడం రేపటి రోజున చాలా మంచిదండి. దీనివల్ల ఏంటంటే అనవసరమైనటువంటి గొడవలు రాకుండా ఉంటాయి. చట్టపరమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తుంది. మరి తెలిసిన కానీ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.